ఇప్పుడు ఇంటి వాళ్ళ పైన కూడా నేనేం ఆధారపడలేను. అవునవును. అంటే మీరు చాలా రోజులుగా ప్రజల కోసం కొట్లాడదామని అడవిలోకి వెళ్ళినోళ్ళు మీకు ఇక్కడ అసలు వాస్తవానికి ప్రజలతోని సత్సంబంధాలు ఉండేయి గదా మీకు. అవును. ఎవరిని అడిగే పొజిషన్ గూడా ఉండదు గదా! హ్మ్. ఆర్థికంగా గాని ఏ పరంగానైనా గాని మీరు అన్నీ వదులుకొని అడవులకెయ్యరు గదా అక్క. ఇప్పుడు మనము భూమి కోసం పోరాటం చేసిన వల్ల మనకే భూమి లేకుండా పోయింది గదన్న. అవును. అవునక్క. మరి ఏమంటున్నారు ఇప్పుడు 'ఆది శ్రీనివాస్' గారు గాని, ఇంకా ఈ బండి సంజయ్ గారు మొన్న మొన్న ప్రెస్ మీట్ పెట్టి 2026 మార్చి లోపల లొంగిపోండి లేకపోతే టార్గెట్ పెట్టుకున్నాడంటే అమిత్ షా ఇనడని చెప్తున్నారు గదా! మరి లొంగిపోయిన వాళ్ళకు ఈ బండి సంజయ్, ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఏం అమలు చేస్తున్నాయనేది ఒక్కసారి ఆ బండి సంజయ్ గారిని కలిసిర్రా? నేను గలవలేదన్న బండి సంజయ్. ఒక్కసారి కలవండి. ఒకసారి బండి సంజయ్ గారికి కూడా కలవండి. నేను ఇట్లా జ్యోతక్క అని నేను అడవుల పాలైతే నన్ను రమ్మని చెప్పిర్రు. ఇక్కడ జనజీవన స్రవంతిలో కలవమని చెప్పిర్రు. మరి నాకు ఇచ్చిన హామీ ఏది? మీరేమో లొంగిపోమని చెప్తున్నారు. మళ్ళా నేను కూడా ఈ సామాన్య ప్రజల లెక్క ఆఫీసుల చుట్టూ తిరిగాను. ఒకసారి కలవండి అక్క. అయితే అన్న నేను కలెక్టర్ ఆఫీస్‌కి అయితే ఎన్ని సార్లు పోయినో నాకు తెలవదన్న. హ్మ్. అయితే అప్పుడు కలెక్టర్ గారు రమ్మని చెప్పేసి అంటే పోయినా. హ్మ్. సందీప్ కుమార్ జా ఉన్నప్పుడు ఇస్తా అని చెప్పేసి అన్నారు. హ్మ్. హౌస్ ప్లాట్ ఒకటి సిరిసిల్లలో చూయించిన దానికి సంబంధించిన పేపర్స్ మనకి ఇవ్వలేదు. అగ్రికల్చర్ ల్యాండ్ ఇద్దామమ్మా అని అన్నారు. ఆ! ఏదన్నా అక్కడనే పెండింగ్ లో పెట్టేసిర్రు. ఎ ఎందుకు దాని పెండింగ్ తర్వాత ఎందుకు పెండింగ్‌లో పెడుతుర్రని అడగపోయిర్రు ఒకసారి? ఇక నేను అడిగినా కూడా ఆయన అసలు ఎట్లాంటి రెస్పాండ్ కాలేదు. తర్వాత కలెక్టర్ బదిలీ అయిపోయిండు. హ్మ్.